ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత 23వ ఇండియా రష్యా వార్షిక సదస్సుకు ఆయన వచ్చారు. దీనిలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పటి వరకు మనం రక్షణ రంగం కావచ్చు, లేదా చమురు కావచ్చు, ఇంధనం కావచ్చు, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టినాం. ఇక నుంచి ఇతరత్ర వాణిజ్య అంశాల మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాలని చెప్పి $100 బిలియన్ టార్గెట్ పెట్టుకున్నాం. ఇండియా రష్యా వాణిజ్యం అనేది 2030 కల్లా $100 బిలియన్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాం. అంతేకాదు ఓ పక్క అమెరికా ఒత్తిడి మన పైన ఉన్నాయి. ఇండియా యుఎస్ మధ్య ట్రేడ్ డీల్ కోసం చర్చలు జరుగుతున్నాయి. అమెరికా మన రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నందుకు ఇండియా పైన చాలా ఆంక్షలు వేస్తుంది, ఇండియా పైన చాలా టారిఫ్లు వేస్తుంది. అయినా కానీ మనం కూడా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటూ ముందుకెళ్తున్నాం అనమాట. ఈరోజు పుతిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికా ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా మేము ఇండియాకి కంటిన్యూస్ గా అంటే నిరంతరాయంగా సరఫరా చేస్తున్నాం చమురుని అని చెప్పి పుతిన్ గారు చెప్పుకొచ్చారు. అంతేకాదు నరేంద్ర మోడీ గారు స్వయంగా పుతిన్ గారిని వెల్కమ్ చేసి తీసుకొచ్చి దాంతోపాటు ఇండియా రష్యా సంబంధాలు అనేవి అవి పోల్ స్టార్ వంటివి. అంటే మొత్తం మన భాగస్వామ్యం ఇండియా రష్యా భాగస్వామ్యం అనేది కాలాలకు అతీతంగా, పరిస్థితులకు అతీతంగా ఎప్పుడూ పటిష్టంగా ఉంది. కాబట్టి ఇట్ విస్టూడ్ టెస్ట్ ఆఫ్ ద టైం. ఎంత పెద్ద కాల పరీక్ష వచ్చినా మన ఇద్దరం కలిసే ఉన్నామని చెప్పుకొచ్చారనమాట.